పహల్గాం దాడికి ప్రతీకార చర్యగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ విరుచుకుపడింది. దీంతో ఒక్కసారిగా ఇరు దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో 244 చోట్ల ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. యుద్ధం వస్తే ప్రజలు ఏ విధంగా ఉండాలి, యుద్ధం వల్ల ఎలాంటి నష్టం కలుగుతుంది, ప్రస్తుతం బోర్డర్లో పరిస్థితి ఏ విధంగా ఉందో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులతో ఐ న్యూస్ ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. 26 మందిని పొట్టన పెట్టుకుంది. అది పొట్టన పెట్టుకున్న తర్వాత యావత్ భారతదేశం కూడా పాకిస్తాన్పై ప్రతీకార దాడి ఎప్పుడని ఎదురు చూసింది. దానికి సమయం ఆసన్నమైంది అనుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై భారత్ త్రివిధ దళాలు కూడా విడిచిపడ్డాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా దీన్ని ధృవీకరించింది. మనం చూసుకోవచ్చు, భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం ఇప్పటికే మొదలైంది. పాకిస్తాన్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. యుద్ధానికి సన్నద్ధమైనట్టు కూడా సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే సరిహద్దు గ్రామాల్లో ఉన్న సామాన్యులపై కూడా కాల్పులు అయితే జరుపుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మాక్ డ్రిల్ నేపథ్యంలో మనం చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్కి సన్నద్ధమైంది రక్షణ శాఖ. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన సర్జికల్ స్ట్రైక్ సంబంధించి మనతో మాట్లాడడానికి ఆర్మీ ఉద్యోగులు అయితే ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు అయితే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఒకవేళ యుద్ధం వస్తే ఏ విధంగా ఉంటుంది, యుద్ధానికి భారత్ సన్నద్ధమా కాదా, వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చూసుకోవచ్చు, నిన్న రాత్రి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోడీ తాలూకా ప్రతీకార చర్య ఏ విధంగా ఉండబోతుందని యావత్ భారతదేశం కూడా ఎదురు చూసింది. రాత్రి 1:44 ఈ దాడులు అయితే జరిగాయి. ఈ నేపథ్యంలో అసలుకి ఏ విధంగా ఉండబోతుంది యుద్ధ వాతావరణం? ఇప్పటికే భారత్ అదేవిధంగా పాకిస్తాన్ ఇరు దేశాల మధ్యన కూడా నెలకొంది అనుకోవచ్చు. యుద్ధం వస్తే ఏ విధంగా ఉండబోతుంది? మీకు ఆల్రెడీ విదితే 22 ఏప్రిల్ పహల్గాంలో జరిగిన చర్యకు ప్రతిచర్య ఉంటుందని, అది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రకటించిన విషయం మీకు తెలిసిందే. మనం ఏంటంటే శాంతి కాముకులం. మరి దాంతోపాటు ఏదైనా చర్య తీసుకోవడానికి ప్రయత్నించే ముందు మనం 100 రకాలు ఆలోచిస్తాం. ఎందుకంటే మనతో పాటు సివిలియన్స్ కూడా ఉంటారు, వాళ్ళకి ఎఫెక్ట్ కాకూడదు, మన ఎకనమీ దెబ్బ కాకూడదు, ఇలాంటి విషయాలను ఆలోచిస్తూ మనం అడుగులు వేస్తాం. అందువల్లే మీకు 22 ఏప్రిల్ నుంచి ఇంతవరకు మీకు టైం తీసుకో. ఎందుకంటే ఆ స్ట్రాటజీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని ఏ విధంగా మోకరించాలి, ఎక్కడి నుంచి తీసుకువెళ్ళాలి, ఏ విధంగా వాళ్ళని అటాక్ చేయాలి, మనం అటాక్ చేసేటప్పుడు మ్యాక్సిమం సివిలియన్స్కి ఎఫెక్ట్ కాకుండా ఉండే విధంగా మనం ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో బాగా మీ అందరూ చూసుంటారు, సివిల్ అండ్ మన డిఫెన్స్ తాలూకా మాక్ డ్రిల్ అని చెప్పేసి వీళ్ళు ఒక పక్కన ప్రకటిస్తూ పలానా ఏరియాల్లో మనం చేస్తామని చెబుతూ జనాల దృష్టిని మరలించాలి. దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రాటజీ. జనాల దృష్టిని మళ్ళిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వార్ అంటే, ఎందుకంటే ఒక డిఫెన్స్ పర్సన్గా మేము యాక్సెప్ట్ చేయగలం, బట్ యాజ్ ఎ సివిలియన్స్ వాళ్ళు కంగారు పడతారు. ఎందుకంటే రేపు పొద్దున ఈ స్కేర్సిటీ, మన నిత్యావసర వస్తువులు కానీ ఏ విధంగా స్కేర్సిటీ, దాని ధరలు పెరగడం, చాలా విషయాలు ఉంటాయి ఇందులోని. సో ఇవన్నీ మనం పైకి రాకుండా ఉండాలంటే ఒక స్ట్రాటజిక్గా మనం వెళ్తాం. ఇప్పుడు చూడండి, కొన్ని మన రాష్ట్రంలో కూడా ఉన్న విశాఖపట్నం, అలాగే తెలంగాణలో హైదరాబాద్, ఇలాంటి వాటిని ఎందుకు మార్క్ చేస్తారంటే దెర్ ఇస్ ఎ గ్రేట్ డిఫరెన్స్. మీకు చెప్పాలనుకుంటే నేవల్ కమాండ్ ఇక్కడ ఉంది, మనకి ఈస్టర్న్ నేవల్ కమాండ్. దానికి దెబ్బ పడితే ఎలా ఉంటుంది? సెకండ్, హైదరాబాద్ లాంటి ఎకనమిక్ మన గ్రోత్ ఉన్న ప్రదేశం, అలాంటి వాటిని గుర్తించి వీటిని హై అలర్ట్ పెడుతూ వీళ్ళు చేయవలసినది అంతా నైట్ టైంలో చేస్తారు. మీరు ఇంతకుముందు ఒక ఊరి చూసుంటారు, ఒక బాలాకోట్ చూసుంటారు. మనం చేయాలనుకుంటే స్ట్రైట్ కొట్టగలమండి. మనం తలుచుకుంటే ఒక రోజులోనే పాకిస్తాన్ తుడిచిపెట్టిపోద్ది. బట్ మన స్ట్రాటజీ అది కాదు. ప్రపంచ దేశాలు కూడా మన దిక్కు చూడలేస్, ఇండియా చేసింది కరెక్ట్ అని చెప్పేసి ఇప్పటికే మనకి అమెరికా, రష్యా అండ్ ఇజ్రాయెల్ లాంటి దేశాలకు చాలా గట్టి సపోర్ట్ ఇస్తూ యుద్ధం మొదలు పెడితే మేము మీతో పాటు ఉన్నాము, ఇండియా జోలికి వస్తే మేము వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి గట్టి సంకేతాలు ఇస్తుందంటే దాని యొక్క విషయం మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు వరల్డ్ మొత్తం తిరిగి మన దేశానికి ఎంత పేరు తీసుకొచ్చారు, మనని ఏ స్థాయిలో నిలబెట్టారని చెప్పేసి మీరు ఆలోచించవచ్చు. ఒక ఎకనామిక్గా 4th పొజిషన్లో మన పొజిషన్ దాన్ని కింద పడకూడదు, ఒక వార్ వస్తే ఏ విధంగా ఉంటుంది అనే విషయం మనకు తెలుసు. సో ఆ వార్ని వార్లా కాకుండా దాన్ని టెర్రరిస్ట్ అటాకులు చేసింది. కాబట్టి మేము టెర్రరిస్టుల మీద మేము చేస్తామనే ఉద్దేశంతో అది ఎక్కడున్నా సరే, అది పాక్ ప్రాంతంలోనే ఏ ప్రాంతంలో సరే మేము వెళ్ళి దాడి చేస్తామని క్లియర్ సంకేతాలు ఇవ్వడానికి కూడా రీజన్ ఇదే అండి. మనం చూసుకోవచ్చు, ఒకవేళ యుద్ధం అనే వస్తే సరిహద్దు ప్రాంతాల్లో ఎలా ఉంటుంది, మిగతా ప్రదేశాల్లో ఏ విధంగా దాని ప్రభావం ఉండబోతుంది? సో యుద్ధం అనేది తప్పనిసరి అయితే మాత్రం మన ప్రభుత్వం డెఫినెట్గా సరిహద్దు ప్రాంతంలోని బంకర్స్ అని చెప్పేసి దాని ఆల్టర్నేట్ పొజిషన్లు అని చెప్పి ఆల్రెడీ ఎందుకంటే ఆ ఏరియాలో తెలుసు ఎక్కడ యుద్ధం వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దాక్కోవాలి అని చెప్పి. బట్ మన ఈ మాక్ డ్రిల్ ఎందుకు చేస్తుందంటే, సపోజ్ ఎయిర్ రైడ్స్ అవుతున్నాయి మనకి, ఎందుకంటే కరెంట్ ఉండి లైట్లు ఉన్నాయంటే పైన ఎయిర్ క్రాఫ్ట్ కనబడుతుంది. సో ఆ ప్రాంతంలోనే వాళ్ళు బంబార్డింగ్ చేయొచ్చు. అది ఏ ప్రాంతం అని వాళ్ళకి అనవసరం. శత్రు దేశాలకి ఎక్కడైనా నాశనం జరగాలని కోరుకుంటే పలానా ప్రాంతం కావాలని కోరుకోరు.
సో వాళ్ళు చెప్పేది అంటే సివిలియన్కి అవేర్నెస్ అంటే మీకు ఎయిర్ రైడ్స్ టైంలోని మీరు కరెంట్ ఆపి ఉండండి, లైట్లు ఆపండి. దానికి శత్రు విమానాలకు తెలియదు ఇక్కడ ఒక ప్రదేశం ఉన్నది, ఇక్కడ లివింగ్ ఏరియా ఉందని తెలియదు. సో ఆ విధంగా చేయడానికి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రయత్నం చేస్తుంది. దీనికి మన సివిలియన్స్ డెఫినెట్గా సపోర్ట్ చేయాలి, వాళ్ళలో కూడా ఈ అవేర్నెస్ రావాలి. అండ్ ఇప్పుడు బయట చేస్తామంటే యుద్ధ సమయంలో జరగదండి. మీరు సేఫెస్ట్ ప్లేస్లో ఉండాలి. అండ్ ఫస్ట్ ఎయిడ్ ఎక్కడైనా ఇబ్బంది జరిగితే ఫస్ట్ ఎయిడ్ మీకు ఎక్కడ ఉందో మీకు తెలియాలి. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడానికి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు క్లియర్గా ప్రతి స్టేట్ సీఎంకి చెప్పారు, ఇది మాక్ డ్రిల్ చేయించండి. రీజన్ ఏంటంటే ఒకటి అండి, ఈ శత్రు దేశాలు కూడాను వాళ్ళకి తెలియకుండా అంటే మనం చేస్తున్న పద్ధతి ఏంటని కూడా వాళ్ళకి అర్థం కాకూడదు. ఇవన్నీ మాకు ప్యాసివ్ యాక్టివ్ డిఫెన్స్ అని చెప్పి పిఏడి కింద మాకు చేస్తారు. ఇందులో అంటే మాకు చెప్తారు ఫలానా టైంలోని అవుతుంది అని చెప్పి ఎవరికి తెలియదండి. యుద్ధం వస్తుందని మీకు ఏం చెప్తే వస్తుందా, లేదా రైడ్ చేస్తానని చెప్తా మరక్షణం చేయొచ్చు. వాళ్ళు ఏ స్ట్రాటజీ, ఎందుకంటే మనమైతే ఆలోచిస్తాం వాళ్ళ సివిలియన్స్కి ఇబ్బంది పడకూడదు, మన దేశం మొత్తం చూస్తుంది, ప్రపంచం మొత్తం చూస్తుంది, మన పాక్ మిలిటరీ మీదకి అంతవేంగా వెళ్ళకూడదు. ఇప్పుడు ఆల్రెడీ నేను చేసిన దాడికి వాళ్ళకి సంబంధం లేనప్పుడు ఎందుకు వాళ్ళు ప్రతిక్రియ చేస్తున్నారు చెప్పండి. డెఫినెట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంది సార్. పాకిస్తాన్ ఒప్పుకోకపోయినా సరే ప్రపంచ దేశాలన్నీ నిర్ధారించాయి ఉగ్రవాదం వచ్చింది మొదలవుతుందంటే కారణం పాకిస్తాన్ అనేది. మొన్న జరిగిన కాశ్మీర్ దాడిలోని వాళ్ళ తాలూకా హస్తం ఉందనడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే లేదు అన్నప్పుడు వాళ్ళ ప్రతిక్రియ ఎలా ఉండాలంటే మాకు చర్య లేదు, కావాలంటే మీతో పాటు మేము వస్తామని చెప్పి ఆ నారాతో రావాలి. రాలేదు అంటే దాని అర్థం మీకే తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మన కాశ్మీరీలు కూడా అంటున్నారు మాకు సంబంధం, బట్ కాశ్మీరీ లోకల్ సపోర్ట్ లేకుండా అంత దాడి జరగడం అనేది అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఇప్పుడు రమ్మని నేను చెప్తాను ఓపెనింగ్ మీకు ఇంతమంది 22 ఏప్రిల్ తర్వాత 23 మనం ఇంటర్వ్యూ కూడా అయింది. ఆ రోజు ఈ టైంలోని ఎవరినైనా దాడి చేయడానికి ప్రయత్నించమని చెప్పండి. అంత దమ్ము ధైర్యం ఉంటే ఆ ఉగ్రవాదులకి ఇప్పుడు రమ్మని చెప్పండి. ఎందుకు పరిగెడుతున్నారు? దాన్ని వాళ్ళు తిరిగి నేర్చుకోలేదు, దాన్ని వాళ్ళు ఎంతవరకు దాన్ని క్లియర్గా తీసుకోలేదు. మళ్ళీ ఇది వాళ్ళు మళ్ళీ ఇలాంటి సాహసం చేశారు కాబట్టి వాళ్ళకి ప్రతిక్రియగానే మనం చేయాలి. దీన్ని మాత్రం మేము అందరం చాలా సపోర్ట్ చేస్తాం. ప్రతి సోల్జర్ అంటే ఎక్సర్సీమెన్గా మాకు ఈ రోజు పిలిచిన మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. జనరల్గా యుద్ధం అనేది ఏ దేశాలు కూడా కోరుకునే పరిస్థితి లేదు, కానీ ఇప్పుడు అనివార్యం అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం నిన్న ఏదైతే కేంద్ర హోంశాఖ మాక్ డ్రిల్ చేయమందో ఇప్పటికే ప్రజలు కూడా ఒక విధంగా సన్నద్ధం అయ్యారు, యుద్ధం జరగబోతుంది. ఈ నేపథ్యంలో రాత్రి జరిగిన సంఘటన కూడా దీనికి సంకేతంగానే మనం చెప్పుకోవచ్చు. అంటే అసలు ఇంకేరే పద్ధతులు ఏమైనా దీన్ని పరిష్కరించే పరిస్థితి ఏమైనా ఉంటుందంట? అంటే పరిష్కారం అంటే మరి తప్పదు. అంటే ఇంతవరకు మనం దాన్ని సహించి మరి లాస్ట్లో మనం దాన్ని మరి సహించలేదు, దానికి దాటిపోయినారు వీళ్ళు. మనం ఎంతవరకు సహించాలి? యుద్ధం ఎవరు కోరుకోరు, ఏ దేశం కోరుకోదు. యుద్ధం చేస్తే 100 years బ్యాక్ వెళ్ళిపోతాం మనం. అందుకు కాబట్టి ఈ యుద్ధం ఎవరు కోరుకోం మనం. కానీ దీన్ని మాత్రం ఎప్పుడో ఒకసారి దానికి అవుతాయి, అది మరి కంటిన్యూ అవుతూనే ఉంది. అది మరి దాన్ని ఆపాలంటే మాత్రం ఇది అవసరం. అందుకే ఈ అటాక్ జరిగింది. దీన్ని మేము అందరం కూడా మద్దతు ఇస్తున్నాం. దీనికి అది 100% కరెక్ట్ అని మేము ఒప్పుకుంటున్నాం. మీరు చెప్పండి. మీరు అన్నారు చూసారా, దీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదా అని చెప్పేసి. ఆ ఆల్టర్నేటివ్ ఇవ్వడానికి 22 ఏప్రిల్ నుంచి ఇంత వెయిట్ చేసిందండి. పాకిస్తాన్కి ఒక అవకాశం ఇచ్చింది, వాళ్ళకి చెప్పింది ఏంటండి మేము మాతో పెట్టుకుంటే మీకు ఇలా ఉంటుంది. సింధు నదీ జలాల తాలూకా ఆ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయడం అంత ఈజీ కాదండి. అంత ఈజీగా యూఎన్లో కూడా క్లియర్గా చెప్పారు పాకిస్తాన్కి ఏంటంటే ఇలాంటి ఉగ్రవాద తత్వాన్ని వదలాలని చెప్పేసి. అయినా సరే వాళ్ళ మైండ్ మాదే ప్రసక్తి లేదు. సో ఎంతవరకు వెయిట్ చేస్తాం? మన యొక్క అన్నదమ్ములే అని చెప్పి, మనతో పాటు విడిపోయిన వ్యక్తులే అని చెప్పేసి మనం ఎంతవరకు వెయిట్ చేస్తాం. మీరు ఇన్ని సంఘటనలు జరిగాయి చూసారా, 1947 స్వాతంత్రం వచ్చినప్పుడు ఎన్ని యుద్ధాలు జరగలేదు, ఎన్ని ఇబ్బందులు పడలేదు. అయినా సరే మన వాళ్ళు ఓర్చుకొని వచ్చు. బట్ ఇప్పుడు సరైన నాయకుడు ఉన్నాడు, వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, అవకాశం నిలబెట్టుకునే స్థితిలో వాళ్ళు లేరు. రియల్గా మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. ఇట్స్ అ గ్రేట్ స్టెప్. ఇలాంటి లీడరు నా భవిష్యత్తు నేను గ్యారంటీ చెప్తాను. ఎందుకంటే ఇలాంటి స్టెప్ తీసుకోవాలంటే ఎంతో ఉండాలి. నెహ్రూ లాంటి, ఇందిరాగాంధీ లాంటి వ్యక్తులు కూడా తీసుకోలేని రియల్గా చెప్తాను. ఇలాంటి స్టెప్ తీసుకున్నారంటే ఎంతో గట్స్ ఉండాలండి, ఎంతో గట్స్ ఉంటాయి. కానీ ఎందుకంటే మన యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు. శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పేసి వెళ్ళిపోవడం కాదు యుద్ధానికి, బట్ ఇది ఏ విధంగా తీసుకెళ్ళాలి. ప్రపంచం ఎదురు చూస్తుంది మరి ఏం చేస్తారు వీళ్ళు, భారత ప్రభుత్వం ఏం చేస్తుంది. వాళ్ళు అదే ధీటుగా ఆ యొక్క టెర్రరిస్టుల ప్లేస్ని వాళ్ళు గుర్తించి వాటిని మాత్రమే టార్గెట్ చేస్తూ రాత్రి 1:30కి వెళ్ళాయంటే రఫేల్స్ మీరు అర్థం చేసుకోవచ్చు. మనం తలుచుకుంటే ఎంతసేపు సార్. ప్రభుత్వం తాలూకా ఒక్క ఇషారా కాఫీ మాట. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కరెక్ట్గా ఉన్నాయి సార్. వాళ్ళకి ఇషారా ఇస్తే మొత్తం లేపేయడానికి నామరూపం. మరి
రేపు పొద్దున భవిష్యత్తులో పాకిస్తాన్ ఉన్నదంటే చరిత్రలో కనబడదు, కానీ ఎక్కడ ఉండదు. ఎందుకంటే మళ్ళీ అఖండ భారత్ తీసుకెళ్ళడానికి అదే దారిలో తీసుకెళ్తున్న మన నరేంద్ర మోడీ గారికి, అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, మా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని మరొకసారి మీ తరపు నుంచి తెలియజేస్తున్నాం సార్. సార్ మీరు చెప్పండి, యుద్ధం జరిగితే మనం చూసుకుంటే పాకిస్తాన్ కంట పక్క దేశాలైన బంగ్లాదేశ్, చైనా, అగ్రరాజ్యం అమెరికా లాంటి దేశాల నుంచి కూడా మనకి ముప్పుచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో స్పష్టంగా చెప్పిన పరిస్థితి లేదు. ఇప్పటికే చైనా కొంత పాకిస్తాన్కి సహాయ సహకారాలు అందిస్తున్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అసలు చైనా ఒకవేళ పాకిస్తాన్కి గట్రా సపోర్ట్ ఇస్తే ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితి? సార్ మనం చేసేది ధర్మయుద్ధం సార్. మన ఇప్పటివరకు మన భారతదేశం ఏ దేశం మీద కూడా దండయాత్ర చేయలేదు, కానీ మన జోలికి వస్తే ఎవరిని మనం విడిచిపెట్టలేదు. అలాగనే ఈ రోజు అనమాట ప్రపంచ దేశాలు అనమాట వాళ్ళకి సపోర్ట్ చేస్తారని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ మిలిటెంట్ పోషించారు. వాళ్ళు ఈ ప్రపంచానికి కూడా మంచిని ఎక్కడా చేకూర్చలేదు. కానీ భారతదేశం అనమాట ఏంటంటే అందరూ మన వాళ్ళే, అందరూ కలిసి ఉందాం, అందరూ కలిసి వెళ్దాం అనేటువంటి నినాదంతో మనం వెళ్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్న స్టెప్ అనమాట మొన్న బాలాకోట్ అదే పహల్గామ్ అనమాట జరిగిన దాడి తర్వాత వాళ్ళకనమాట ఈ రాత్రి జరిగినటువంటి విషయం చాలా మంచి గుణపాఠం అండి. ఇది గుణపాఠం మాత్రమే, కానీ భారతదేశం అనమాట ఎవరిని వచ్చినా వాళ్ళని ఎదుర్కొనే సత్తా మన భారతదేశ ఆర్మీకి ఉందండి. ఎందుకంటే మేము సర్వీసెస్ ఇచ్చాం కాబట్టి, మేము సర్వీస్ చేసి 16 సంవత్సరాలు అయింది. కానీ అయినా అప్పటి ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. భారతదేశం అప్పుడు కంటే ఇప్పుడు 100 రెట్లు ముందుకెళ్ళిందండి. కానీ మేము ఇక్కడుండే రిటైర్ అయ్యి వచ్చి మేము మాజీ సైనికులు మాలో ఇంత కసి పట్టుదల ఉంటే ఇప్పుడు అక్కడ 16, 18, 25 సంవత్సరాల నుండి సర్వీస్ ఉన్నటువంటి యువకులకి ఎలా ఉంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకో. మీడియా సోదరుల ద్వారా ఇది తెలియజేయండి. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఈ కవ్వింపు చర్యలు అనమాట వాళ్ళు విడిచిపెట్టుకోవాలి. భారతదేశం సత్తా ఏంటో, భారత ఆర్మీ తల సత్తా ఏంటో పాకిస్తాన్ క్లియర్గా తెలుసు. ఎందుకంటే నేటికి అనేక సార్లు వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. వాళ్ళ కుక్క బుద్ధి వాళ్ళకి మారలేదు. ఇప్పుడు కుక్కకి అనమాట చెప్పు దెబ్బ తప్పదు. కాబట్టి మా మాజీ సైనికుల అవసరం ఎప్పుడైనా దేశానికి అవసరం అయితే పిలిచిన వెంటనే అదే రోజు మేము బోరి బిస్తర పట్టుకుని మేము దేశం కోసం వెళ్ళడానికి ముందుగా ఉన్నామండి. సార్ మనం చూసుకుంటే జనరల్గా యుద్ధం వచ్చిందంటే ఏదో బార్డర్లోనే దాని ప్రభావం ఉంటుందనేసి సామాన్యులు అనుకున్న పరిస్థితి. ఆ యుద్ధ ప్రభావం సంబంధించి ఏ కుగ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ ఏమైనా అలాంటి పరిస్థితి వస్తే? పూర్వం యుద్ధం వస్తే ఓన్లీ ఆర్మీకి ఉండేదండి. ఇప్పుడు ఆర్మీ కంటే ఎక్కువ అనమాట సివిలియన్స్ అనమాట ఇప్పుడు ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మిసైల్స్ వచ్చాయి. అప్పుడంటే ఇండైరెక్ట్ ఫైర్, డైరెక్ట్ ఫైర్. అంతకు పూర్వం సామనే ఉండేది. కానీ ఇప్పుడు అనమాట ఎక్కువ అనమాట నగరాల మీద ఎక్కువ అనమాట ఎఫెక్ట్ అయి ఉంది. అలాంటి సమయంలో ఇప్పుడు ఆల్రెడీ మాస్ డ్రిల్ జరుగుతుంది. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడున్న మిసైల్స్, ఇప్పుడున్నటువంటి ఆయుధ సంపదను బట్టి ప్రజలు ఎలాగ ఉండాలనేటువంటిది ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి మన సార్ చెప్పేటట్టు సీఎంలకు అనమాట ఆర్డర్ పాస్ అయింది. ఆ విధంగా అనమాట ప్రజలు అప్రమత్తంగా ఉండాలండి. ఎక్కువ సివిలియన్ నష్టం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు గతంలో చూసుకుంటే యుద్ధం బాహాబాహిటిగా ఉండే పరిస్థితి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది. ఒకళ్ళు యుద్ధం వస్తే వినాశనం కూడా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది కదా? అవును సార్, యుద్ధం వస్తే వినాశనం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ అంతా డెవలప్ అయి ఉంది ప్రతి దేశం దగ్గర. అలా అని చెప్పి ఒక టెర్రర్ కంట్రీ వాళ్ళు ప్రతిసారి కవింపు చర్యలకు దిగే తరుణంలో మనం వాళ్ళకి బుద్ధి చెప్పకుండా, కౌంటర్ అటాక్ చేయకుండా ఉండలేం. కానీ మన దేశం ఎప్పటికీ పాకిస్తాన్ సామాన్య ప్రజలకి ఎలాంటి హాని జరగకుండా టెర్రరిస్టులు మాత్రమే మట్టుబెట్టాలనే ఒక సదుద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్ పేరుతో రాత్రి చేసిన అటాక్. యాక్చువల్గా అదే పాకిస్తాన్ అయితే మన సివిలియన్స్ మీద దాడి చేస్తుంది ఆర్మీ. కానీ వీళ్ళు చేసింది అంతర్జాతీయ దేశాల్లో ప్రతి దేశం మన దేశానికి సపోర్ట్ ఉండడానికి కారణం ఇదే. ధర్మయుద్ధం చేస్తుంది, టెర్రరిస్ట్ని మట్టుబెట్టాలనే ఒకే ఒక నినాదంతో ఈ ఆపరేషన్ తలపెట్టింది భారత్. మీరు చెప్పండి సార్, మీకు కూడా అపారమైన అనుభవం ఉంది మిలిటరీలో. దీనికి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులు మనం ఏ విధంగా చూడవచ్చు? మనం ఎప్పుడూ ధర్మయుద్ధం గురించి ఉన్నాం సార్, మొదటి నుంచి ఉన్నాం. తర్వాత వాళ్ళవే కవ్వింపు చర్యలు చేస్తుంటారో వాళ్ళు ఈ కవ్వింపు చర్యలు చేసినంతటికి ఎట్టి పరిస్థితుల్లోనైనా వాళ్ళని తిప్పి కొట్టేదానికి మనం భారత ప్రభుత్వం రెడీగా ఉంది సార్. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో ఏళ్ళుగా మనం వాళ్ళు చేసిన కవ్వింపు చర్యలకి ఓర్చుకుంటూ వచ్చాము. ఇక్కడి నుంచి మనం సహనం కోల్పోయాం సార్. ఇటువంటి పరిస్థితుల్లోనైనా సరే భారత ప్రభుత్వం రెడీగా ఉంది సార్. అందు గురించి మనం ఎట్టి పరిస్థితుల్లోన్నా వాళ్ళు చేసిన తప్పుకు విడిచిపెట్టేదానికి లేదు. ఏ పరిస్థితుల్లోనైనా మమ్మల్ని పిలిచినా సరే మేము వెళ్ళేదానికి రెడీగా ఉన్నాం. చూసుకోవచ్చు గతంతో పోల్చుకుంటే 1970 కార్గిల్ యుద్ధంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఒకవేళ యుద్ధమే వస్తే? చాలా తీవ్రమైన ప్రభావం కనిపిస్తుంది.
ఈ యుద్ధం అనేది వచ్చేలాగంటే కాకపోతే మన సహనం నశించింది కాబట్టి ధర్మయుద్ధం ఖచ్చితంగా మనం చేసి తీరాలో మేము రెడీగా ఉన్నాం ఇప్పుడు వెళ్ళటానికి. ఇది మనం చూసుకోవచ్చు. యావత్ భారతదేశం కూడా ఏదైతే పాకిస్తాన్ చేసిన దుశ్చర్యలకు తిప్పికొట్టే విధంగా సన్నద్ధంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితి కల్పిస్తుంది. మనం చూసుకోవచ్చు రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ కూడా ఎప్పుడు మాకు పిలుపు వచ్చినా సరే మేము యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నాము, ఇప్పటికే మేము సమావేశాలు నిర్వహిస్తున్నాము, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని లిస్ట్ అవుట్ కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ముమ్మాటు కూడా పాకిస్తాన్ ప్రజల మీద జరిగిన యుద్ధం కాదు, పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద మీద జరిగిన యుద్ధంగానే మేము పరిగణిస్తాం, ఒక ధర్మ యుద్ధంగానే పరిగణిస్తున్నాం. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా భారత్కు మద్దతిస్తున్న పరిస్థితి అయితే కనిపించింది చెప్తున్నారు. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదాన్ని అణిచివేయాలని అన్ని దేశాలు భావిస్తున్నప్పుడు కూడా ఎవరు కూడా ఆ చర్యలు చేపట్టట్లేదు. కానీ ఇండియాలో ఉన్న టూరిస్టుల మీద పెహల్గాంలో దాడి చేసిన నేపథ్యంలో భారత్ అయితే ఒక ఆచితూచి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీజీ కూడా ఒక స్ట్రాటజీగా వెళ్తున్నారని చెప్పవచ్చు. నిన్న రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్ కూడా అందులోని భాగమే అని చెప్తున్నారు. ఇది ఓన్లీ ట్రయల్ మాత్రమే. ఇక పాకిస్తాన్ ఎప్పటికైనా కవింపు చర్యలు మానుకోకపోతే తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ఈరోజు జరగబోయే మాక్ డ్రిల్కి సంబంధించి కూడా సామాన్యమైన ప్రజలు కూడా ఏ విధంగా ఉండాలో తెలియజేసే విధంగా రక్షణ శాఖ కూడా చేపడుతుందని చెప్తున్నారు. యుద్ధం వస్తే అందరూ సన్నిద్ధంగా ఉండాలి, సామాన్య కుగ్రామాల మీద కూడా దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ కూడా బార్డర్లో ఉన్న సామాన్యులపై కూడా కాల్పులు జరపడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు అయితే చూసే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాట్ స్టూడియో.